నెక్స్ట్ మనకి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే బ్లడ్. సో బ్లడ్ గురించి చెప్పాలనుకుంటే దట్ ఈస్ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పొచ్చు. ఇట్స్ ఎ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ ఆర్ కెన్ సే ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఇట్ ఇస్ ఎ టిష్యూ which consists of fiber free liquid matrix. ఫైబర్ ఫ్రీ లిక్విడ్ మ్యాట్రిక్స్ అంటే ఫైబర్స్ లేనటువంటి మ్యాట్రిక్స్ అని అర్థము, అవునా? సో అండర్ లివింగ్ సెల్స్ ఉన్నటువంటి కండిషన్స్ దట్ డు నాట్ ప్రొడ్యూస్ మ్యాట్రిక్స్. మామూలుగా ఈ యొక్క ప్రతి సెల్స్లో మనకి మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది, కాకపోతే ఈ యొక్క బ్లడ్లో ఉండే సెల్స్ మ్యాట్రిక్స్ని ప్రొడ్యూస్ చేయవు. ఇది బేసిక్ టర్మ్. ఇప్పుడు మనము బ్లడ్కి వద్దాం. ఫస్ట్, బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్, ఒపేక్ అంటాడు. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఒపేక్? ఒపేక్, ట్రాన్స్పరెంట్, రెండు పదాలు ఉన్నాయి. బస్ అద్దాలు, డ్రైవర్ కూర్చున్నటువంటి అద్దాలు ట్రాన్స్పరెంట్ అని అంటారు. అంటే ఇటు సైడ్ ఉండేది అటు సైడ్ నీట్గా కనబడుతుంది, దాన్నే ట్రాన్స్పరెంట్ అంటారు. అదే ఒపేక్ అంటే మన గోడ, ఆ పక్క ఏమి జరుగుతుందో ఈ పక్క మనకు ఏమీ కనపడదు. కారణం ఏంటంటే ఇది ఒక అబ్స్ట్రాక్షన్ లాగా ఉంటుంది. సో ఆర్బీస్ బ్లడ్ అనేది, అవునా, మన యొక్క బ్లడ్ ఇస్ రెడ్ ఇన్ కలర్, ఒపేక్, స్లైట్లీ ఆల్కలైన్, కొద్దిగా ఉప్పుగా ఉన్నట్టు ఉంటుంది. ఇది నిజమా కాదా అని టెస్ట్ చేసుకోవడానికి ఈజీ మెథడ్. మనం చక్క బ్లడ్ తీసుకొని మన వేలులో పోసామని మన యొక్క బ్లడ్ని సప్పరించామంటే కొద్దిగా ఉప్పుగా ఉంటుంది. ట్రై చేసుకోవచ్చు ఈరోజు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత. నెక్స్ట్, బ్లడ్ గురించి స్టడీ చేసే సైన్స్, స్టడీ ఆఫ్ బ్లడ్ ఈజ్ హిమటాలజీ, అవునా? ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ అబౌట్ స్టడీ ఆఫ్ బ్లడ్ ఈజ్ హిమటాలజీ అని అంటారు. ఇట్ ఈస్ ఏ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ విచ్ కంటైనింగ్ 92%, అవునా, 92% ఆఫ్ వాటర్ అండ్ సాల్యూట్స్. ఇక్కడ మెయిన్గా బ్లడ్ అనేది బేసిక్గా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ప్లాస్మా, కార్పసల్స్, ప్లేట్లెట్స్. బ్లడ్, ప్లాస్మా blood is divided into basically 3 types. That is blood, plasma, corpuscles and platelets. మళ్ళా కార్పసల్స్ లో ఆర్బిసి, డబ్ల్యూబిసి అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ చూసినట్టయితే ప్లాస్మా పార్ట్ వచ్చి 55% వస్తుంది, 45% మనకి ఈ యొక్క కార్పసల్స్ అండ్ ప్లేట్లెట్స్ వస్తాయి. అంటే ఒక బ్లడ్ తీసుకున్నట్టయితే దాంట్లో బేసిక్గా 3 పార్ట్స్ అని చెప్పుకున్నాం. ఒకటి ప్లాస్మా, లిక్విడ్ కంటైన్స్, తర్వాత కార్పసల్స్ అంటే సెల్యులర్ పార్ట్, ఆర్బీసీ కావచ్చు, డబ్ల్యూబీసీ కావచ్చు, లేదా ప్లేట్లెట్స్ కావచ్చు, ఈ 3 ఏదైనా కావచ్చు. దీంట్లో దాంట్లో ప్లాస్మా వచ్చి 55%, ఈ యొక్క కార్పస్యులర్ పార్ట్, ఆ యొక్క ప్లేట్లెట్స్ అవి యొక్క 45% ఉంటుంది. నెక్స్ట్, మనిషి శరీరంలో దాదాపు 5 నుంచి 6 లీటర్ల రక్తము ఉంటుంది. సో హ్యూమన్ బాడీ అన్ అన్ యావరేజ్ కంటైన్స్ 5 to 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్. నెక్స్ట్, ఇప్పుడు వచ్చేది 2 మార్క్స్ క్వశ్చన్, హీమోక్రటిక్ వాల్యూ. ఇది చాలాసార్లు అడిగాడు, హీమోక్రటిక్ వాల్యూ ఇది చాలాసార్లు అడిగాడు. చాలాసార్లు అడిగితే కూడా ఏంటంటే మిస్ అయిపోతుంటుంది. టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ది ఆర్బిసి ఈజ్ కాల్డ్ హీమోక్రటిక్ వాల్యూ. ఇది చాలాసార్లు 2 మార్క్స్ అడిగాడు. వాట్ ఈస్ హీమోక్రటిక్ వాల్యూ అంటాడు. ఏంటంటే మొత్తం బ్లడ్లో ఆర్బిసి శాతము ఎంత, అదే హీమోక్రటిక్ వాల్యూ. టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై RBC in the blood. Total volume occupied by the RBC is the hematocrit value. ఇది చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్ చాలా సార్లు వచ్చింది. నెక్స్ట్, ఇప్పుడు
అది కామన్గా బ్లడ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ ప్లాస్మాకి వద్దాం. ఫస్ట్ ప్లాస్మాలో ఇట్స్ ఏ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్. దీంట్లో 92% వాటర్ ఉంటుంది, మిగతా 8% సాల్యూట్స్. 8% సాల్యూట్స్ అంటే అది ఏదైనా కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, లేదా కాల్షియము, మెగ్నీషియము, సాల్ట్స్, వాట్ ఎవర్ మేబీ, మిగతావి 8%. అంటే ఒక ప్లాస్మాలో దాదాపు 92% వాటరే ఉంటుంది, 8% మాత్రమే సాల్యూట్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ సాల్యూట్స్లో ఏవేవి అని మనం చూసినట్టయితే దాంట్లో బేసిక్గా ఆ యొక్క ప్రోటీన్స్ అయినటువంటి ఆల్బుమిన్, గ్లోబ్యూల్స్ అని ఉంటుంది. ఈ ఆల్బుమిన్ అనేది లివర్ ప్రొడ్యూస్ చేసే ప్రోటీను. ఆల్బుమిన్ అనేది లివర్ ప్రొడ్యూస్ చేసే ప్రోటీను విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ blood coagulation and also to maintain osmotic colloidal pressure. అంటే ఆల్బుమిన్ అనే ఒక ప్రోటీన్ లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యొక్క ఆల్బుమిన్ వల్ల బ్లడ్ కోయాగులేషన్ కి ఇంపార్టెంట్. ఈ యొక్క ఆల్బుమిన్ అనేది ఏం చేస్తుందంటే బ్లడ్ లో మెయింటైన్స్ ఆస్మోటిక్ కొల్లాయిడల్ ప్రెషర్. ఇది కానీ తగ్గిపోతే ఏమైపోతుందంటే బ్లడ్ లో వాటర్ లెవెల్ పెరిగిపోతుంది, వాటర్ లెవెల్ ఎక్కువైపోతుంది. సో దాన్ని ఒటీమియా కండిషన్ అంటారు. బ్లడ్ లో వాటర్ కండిషన్ పెరిగిపోతుంది. మామూలుగానే 92% వాటర్ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క ఆల్బుమిన్ అనే ప్రోటీన్ తగ్గిపోతే ఇంకా లిక్విడ్ పర్సంటేజ్ పెరిగిపోతుంది, సాల్యూట్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ మనకి గ్లోబ్యూల్స్ ఉన్నది. అవునా? గ్లోబ్యూల్స్ అనేది ఏంటంటే ఈ యొక్క లింఫోసైట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. లింఫ్ గ్లాండ్స్ ఇవి ప్రొడ్యూస్ చేస్తుంది. బేసిక్గా ఈ యొక్క గ్లోబ్యూల్ పార్ట్స్ అనేది యాంటీబాడీస్ తయారు చేయడానికి. అవునా? ఈ యొక్క యాంటీబాడీస్ బాడీలో ఏవైనా ఇన్ఫెక్షన్ వస్తే వాటిని చెప్పడానికి యాంటీబాడీస్ తయారు చేయడము, వాటిపైన ఫైట్ చేయడానికి ఈ యొక్క గ్లోబ్యూల్స్ అనేది లింఫాయిడ్ అవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఇస్ ఇట్ రైట్? క్లియర్ ఎవ్రీథింగ్ అన్న? బ్లడ్ లో బేసిక్గా రెండు ఇంపార్టెంట్, ఒకటి ఆల్బుమిన్, నెక్స్ట్ గ్లోబ్యూల్. సో గ్లోబ్యూల్ అర్థమైంది, ఆల్బుమిన్ అర్థమైంది. తర్వాత ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి ఏం చేస్తాయంటే యాసిడ్ బేస్ బఫర్స్ గా ఇవి పనిచేస్తూ బ్లడ్ ని కాన్స్టెంట్ గా 7.4 pH మెయింటైన్ చేస్తూ ఉంటుంది, విచ్ ఇస్ స్లైట్లీ అసిడిక్. 7 అంటే మనకి న్యూట్రల్, 7.4 అంటే స్లైట్లీ ఆల్కలైన్ కండిషన్. నెక్స్ట్ ఇప్పుడు మనకి మెయిన్ గా కావాలి బ్లడ్ ప్రొడ్యూస్ చేసేదాన్ని హీమియోఫోసిస్ అంటారు. బ్లడ్ ప్రొడ్యూస్ చేసేదాన్ని హీమోఫోసిస్. ఇక్కడ గమ్మత్ చూడండి, చాలా గమ్మత్ ఏంటంటే నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్తం అనేది యోగ్ శాక్ మీసోడర్మ్ నుంచి ఫస్ట్ ప్రొడ్యూస్ అవుతుందంట. నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్తం అనేది యోగ్ శాక్ మీసోడర్మ్లో ఫస్ట్ ఉత్పత్తి అవుతే నెక్స్ట్ లివర్లో నుంచి ఉత్పత్తి అవుతుందంట. ఫస్ట్ ఉత్పత్తి అయ్యేదేమో యోగ్ శాక్ మీసోడర్మ్ నుంచి. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేకాడికి నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు లివర్లో ఈ యొక్క బ్లడ్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని హీమోఫోసిస్ అంటారు. ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ ఈస్ హీమోఫోసిస్ అంటారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఇప్పుడు గమ్మత్తు రెండో చూడండి, నీవు ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి వేరుపడిపోయి నువ్వు పుట్టావో అప్పటి నుంచి నీకు ఆర్బీసీ రక్తం అనేది నీ యొక్క ఎముక మజ్జలో నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే ఆఫ్టర్ యువర్ బర్త్ ద బ్లడ్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది bone marrow and the same blood will be destroyed in the liver and the spleen. గమ్మత్తుగా చూడండి, నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్తం అనేది లివర్లో ప్రొడ్యూస్ అవుతే నీవు తల్లి గర్భం నుంచి వేరుపడిన తర్వాత రక్తం అనేది ఎముకల నుంచి ఉత్పత్తి అవుతుంది. అదే రక్తము చంపబడుతుంది లివర్లో నువ్వు పుట్టిన తర్వాత. దట్స్ ద డిఫరెన్స్. దాన్ని ఏమంటారంటే గ్రేవ్ యార్డ్, దట్ ఈస్ స్ప్లీన్. గ్రేవ్ యార్డ్, అవునా? సో అక్కడ మనకి స్ప్లీన్. అదే లివర్లో ఆర్బీసీ అనేది డెస్ట్రాయ్ కాబడుతుంది. అవునా? డెస్ట్రాయ్ వేరు, పూడ్చడం వేరు, అంతే కదా? చంపడం అంటే డెస్ట్రాయ్, అవునా? దాన్ని
దాన్ని ఏం చేయాలి? పాతి పెట్టడం అంటే గ్రేవ్ యార్డ్ కదా. గ్రేవ్ యార్డ్ అంటే ఏంటి? శ్మశానం. అవునా? స్ప్లీన్ ని గ్రేవ్ యార్డ్ అని పిలుస్తారు. ఆర్బీసీ యొక్క గ్రేవ్ యార్డ్ అని పిలుస్తూ ఉంటారు. ఇదే అర్థమైందా? ఆర్బీసీ అనేది లివర్లోకి పోయిన తర్వాత బైల్ పిగ్మెంట్స్ గా అది ఏమైపోతుంది? ఆర్బీసీలో ఏముంటుంది? ప్రోటీన్, ఆ యొక్క హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, అవి డిసోసియేట్ అయిపోతాయి. అవునా? అక్కడ డెస్ట్రాయ్ అయిపోతే అవి ఎక్కడ గ్రేవ్ యార్డ్ దగ్గర స్ప్లీన్ దగ్గరికి పోతుంది. బట్ బేసికలీ ఆర్బీసీ హాస్ డిస్ట్రాయిడ్ ఇన్ ది లివర్. కాన్సెప్ట్ అర్థమైంది లేదా? నెక్స్ట్, సో ఇక్కడ ఏంది? ఆర్బీసీ అని కావచ్చు, డబ్ల్యూబీసీ అని కావచ్చు, ప్లేట్లెట్స్ అని కావచ్చు. ఉత్పత్తిని హీమోఫైసిస్ అంటారు. ఫస్ట్ యోగ్ సాక్ మీసోడర్మ్ నుంచి వస్తుంది, తర్వాత లివర్ లో వస్తుంది. ఎప్పుడు నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, నువ్వు పుట్టిన తర్వాత బోన్ మ్యారో నుంచి వస్తుంది. అదే ఆర్బీసీ డిస్ట్రాయ్ అయ్యేది వల్ల లివర్. ఇది ఒక బేసిక్ కండిషన్. అయితే ఆర్బీసీ గురించి మనం చెప్పుకుంటే, ఆర్బీసీని ఎరిథ్రోసైట్స్ అని కూడా పిలుస్తారు. అది స్పెరికల్ లేదా సర్కిల్ అంటారు, సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. బైకాన్కేవ్ అంటే మనకి లోపలికి, అవునా, లోపలికి. బైకాన్కేవ్ అంటే చూడండి, దీన్ని బైకాన్కేవ్ అంటారు. బైకాన్కేవ్ లోపల పక్క సొట్ట, పై పక్క సొట్ట, దీన్నే బైకాన్కేవ్. ఒకటి. రెండోది, హ్యావ్ హైయర్ సర్ఫేస్ రేషియో when compared to total volume of the cell. అంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది when కంపేర్ చేస్తే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది సెల్. అంటే సర్ఫేస్ ఏరియానే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కండిషన్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక్కొక్క ఆర్బీసీ సైజ్ చూసుకుంటే 7.8 మైక్రాన్స్, 7.8 మైక్రాన్ డయామీటర్, 7.8 మైక్రాన్ డయామీటర్ సైజ్ ఉంటుంది. ఒక్క క్యూబిక్ మిల్లీమీటర్లో దాదాపు 5 మిలియన్స్ ఆఫ్ ఆర్బీసీ సెల్స్ ఉంటాయంట. నానా, ఆర్బీసీకి డబ్ల్యూబీసీకి అదే గమ్మత్తు. ఆర్బీసీ సైజ్ చిన్నది కానీ వాటి సంఖ్య ఎక్కువ. అదే డబ్ల్యూబీసీలో సైజు పెద్దది, సంఖ్య తక్కువ. అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు బేసిక్ వద్దాం. ఆర్బీసీ సైజ్ ఏమో సైజ్ ఎంత? 7.8 మైక్రాన్ సైజ్ చిన్నది, ఉండేదేమో 5 మిలియన్స్ ఉంటుంది. అవునా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క ఆర్బీసీ మన రక్తంలో కానీ తగ్గిపోతే దాన్నే ఎరిథ్రోసైటోపినియా అని అంటారు. అంటే ఆర్బీసీ సంఖ్య కానీ తగ్గిపోతే ఎరిథ్రోసైటోపినియా అంటారు. దాన్నే ఇట్ లీడ్స్ టు అనిమిక్ కండిషన్, రక్తహీనత, అనిమిక్ కండిషన్ అంటారు. ఒకవేళ రక్తం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నట్టయితే పాలీసైథిమియా అంటారు. అంటే ఆర్బీసీ ఉండాల్సిన సంఖ్య కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పాలీసైథిమియా కండిషన్ అంటారు. అవునా? ఇక్కడ గమ్మత్తు అంటే ఏంటంటే, ఇక్కడ మరొక సృష్టిలో గమనం, మన రక్తంలో ఆర్బీసీ సంఖ్య తగ్గిపోతే మన కిడ్నీ మేల్కుంటుంది. కిడ్నీ ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హార్మోన్ పేరు ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్. ఆ ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ బోన్ మ్యారోకి చెప్తుంది, ఆర్బీసీ సంఖ్య తక్కువగా ఉంది, నువ్వు ప్రొడ్యూస్ చేయరా ఆర్బీసీసీ అని చెప్తుంది. సో గమ్మత్ ఏంటంటే, మన శరీరంలో రక్తంలో ఆర్బీసీ సంఖ్య తగ్గిపోతే ఇమీడియట్గా కిడ్నీ రియాక్ట్ అయ్యి ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసి, ఆ హార్మోన్ రిలీజ్ చేసిన తర్వాత అది మన యొక్క బోన్ మ్యారో అంటే మనకి ఎముక లోపల ఉన్నటువంటి మధ్య దగ్గరికి వెళ్ళి ఆర్బీసీని ప్రొడ్యూస్ చేయరా ఎక్కువగా అని చెప్తుంది. దాన్నే ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ద కిడ్నీ. ఇస్ ఇట్ రైట్? నెక్స్ట్ కండిషన్, ఈ ఆర్బీసీ అనేది ప్లాస్మా మెంబ్రేన్ తో కవర్ అయి ఉంటుంది. దాని లోపల మనకి 4 పాలీపెప్టైడ్ ఉంటుంది. ఆ పాలీపెప్టైడ్ కి 4 హీమ్ మాలిక్యూల్స్ ఉంటుంది. ఆ 4 హీమ్ మాలిక్యూల్స్ కి ఒక్కొక్క హీమ్ మాలిక్యూల్ కి ఒక్కొక్క ఐరన్ అది ఏమవుతుందంటే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ తో కంబైన్ అవుతుంది. ఇదే కదా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటుంది బ్రీతింగ్ లో. దట్ ఈస్
ఆర్బీసీలో హిమోగ్లోబిన్ ఉంటుంది, హీమ్ ప్లస్ గ్లోబిన్ ఉంటుంది. ఈ హీమ్ ప్లస్ గ్లోబిన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ తో కంబైన్ అవుతుంది. లంగ్స్ దగ్గర ఏమవుతుంది, ఆక్సి హిమోగ్లోబిన్ గా ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఆక్సిజన్ మోసుకెళ్ళి ఎక్కడైతే సెల్స్ కి ఆక్సిజన్ కావాలో అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తుందని చెప్పాం కదా. సేమ్ ఇక్కడ కూడా అదే, ఆర్బీసీలో 4 పాలిపెప్టైడ్స్ ఉంటుంది. ఆ 4 పాలిపెప్టైడ్స్ ఆ 4 హీమ్ మాలిక్యూల్స్ అటాచ్ అయి ఉంటుంది. ఆ 4 హీమ్ మాలిక్యూల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆక్సిజన్ మాలిక్యూల్ అటాచ్ చేయి అలా ఆక్సిజన్ ని మోసుకెళ్తుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్, దట్ ఈస్ మీకు చెప్పాను కదా, లైఫ్ స్పాన్ 120 days. మీరు అడగచ్చు, సార్ ఆర్బీసీ 120 days చచ్చిపోతే నేను ఇంతవరకు ఎలా బతికాను? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి 5 million ఉంటే 1,00,000 ఈరోజు చచ్చిపోతే, 1,00,000 రేపు చచ్చిపోతే, ఇంకొక 1,00,000 ఎల్లుండి చచ్చిపోతుంది. అవునా? ఈ 1,00,000 ఈ రోజు చచ్చిపోయిందంటే ఇంకొక 1,00,000 కొత్తది ఏర్పాటు అవుతుంది ఈ రోజు, అంటే లెవెల్ అయిపోతుంటుంది. అంటే ఒక రోజుకి 1,00,000 ఆర్బీసీలు చచ్చిపోతే 1,00,000 ఆర్బీసీలు ఉత్పత్తి అవుతా ఉంటుంది. సో దానికే ఏం చెప్తూ ఉంటారంటే డాక్టర్లు, ప్రతి 3 నెలలకు ఒకసారి మనల్ని ఏం చేయమంటారు, డొనేట్ బ్లడ్ అంటూ ఉంటారు. నియర్లీ 300 to 400 ml రక్తం మాత్రమే తీసుకుంటారు. అలా రక్తం ఇస్తే ఏమవుతుందంటే పాత రక్తం పోయి కొత్త రక్తం వచ్చి నీ ఎముకలు కూడా యాక్టివ్గా, నువ్వు శరీరం కూడా యాక్టివ్గా ఉంటుంది అని చెప్తుంటారు. అట్ ద సేమ్ టైం ఇది మన దగ్గర నుంచి రక్తం తీసుకోవడానికి అనుకోవచ్చేమో, కానీ బేసిక్గా నీ యొక్క రక్తము వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. టిల్ నౌ దేర్ ఇస్ నో లిక్విడ్ టు రీప్లేస్ ద బ్లడ్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై ద మెడిసిన్. అవునా? ఇంతవరకు మనిషి యొక్క రక్తాన్ని రీప్లేస్ చేసి వేరే లిక్విడ్కి ఈక్వల్ ఇంకా రాలేదు. ఒకడికి రక్తం పోయిందంటే రక్తం ఎక్కించాలి, కానీ వాడికి సబ్స్టిట్యూట్గా కెమికల్స్ తయారు చేసి అది ఎక్కించే ప్రసక్తి ఇంతవరకు అయితే రాలేదు. కాబట్టి ఏం చెప్తూ ఉంటారు, డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అంటూ ఉంటారు. అవునా? సో మళ్ళీ ఎందుకు ఇంకో మాట అనొచ్చు, సార్ బ్లడ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు స్టోర్ చేసుకుంటారు, యాక్సిడెంట్ కాకపోతే ఆ బ్లడ్ ఏమవుతుంది, అట్లే ఉంటుంది అనుకోవచ్చు. అవునా? మనిషి శరీరంలోనే 120 రోజులు రక్తం బతుకుతుంది. అలాంటిది నీ యొక్క రక్తాన్ని ఒక ప్యాకెట్లో పెట్టేసి లోపల బీరువాలో పెట్టేస్తే 120 రోజులు ఉంటుందంటే ఉండదు. ఇట్ మే బి 30 to 50 days వరకు మాత్రమే. ఆ తర్వాత అది వేస్టే, పని చేయదు. ఇస్ ఇట్ కండిషన్ అర్థమైందా? సో అందువల్ల ఏం చేస్తుంటారు, బ్లడ్ ఎప్పటికీ కూడా అవసరమే. ఒకేసారి 100 మంది ఇచ్చేసారు, ఇంకొక సంవత్సరానికి ఏమి ఇబ్బంది లేదంటే కూడా ఏం లాభం లేదు. కరెక్ట్గా 1.5 నెలకంతా మొత్తం 100 మంది బ్లడ్ ఎత్తుకెళ్ళి పోయాల్సి కొత్తగా మనం కలెక్ట్ చేసుకోవాల్సిందే తప్ప అది ఎప్పటికీ యూజ్ కాదు. మెడిసిన్ లాగా 2 years వరకు యూజ్ అయితే ఏ ఒక్కరిని మనం బ్లడ్ అడుపుకునే పనే అవసరమే ఉండదు. కానీ దాని యొక్క లైఫ్ స్పాన్ మంచి శరీరం ఉన్నప్పుడే 120 రోజులు, ఇంకా బయటకు వస్తే 30 నుంచి 50 రోజులు మాత్రమే. నెక్స్ట్ కండిషన్. నెక్స్ట్ ఇప్పుడు డబ్ల్యూబీసీకి వద్దాం. డబ్ల్యూబీసీకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఆర్బీసీలో ఏమైపోతుందంటే ఆ రెటిక్యులర్ స్టేజ్ అంటాడు. ఆ రెటిక్యులర్ స్టేజ్కి వచ్చే కాడికి దాంట్లో న్యూక్లియస్ పోతుంది, కొన్ని సెల్ ఆర్కినల్స్ అన్ని పోతాయి. ఏది ఆర్బీసీలో కొన్ని సెల్ ఆర్కినల్స్ పోతాయి, న్యూక్లియస్ కూడా పోతుంది. ఆర్బీసీలో న్యూక్లియస్ ఉండదు. వెరాస్ డబ్ల్యూబీసీలో మనకి న్యూక్లియస్ ఉంటుంది. డబ్ల్యూబీసీ సెల్స్ అదే మెయిన్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది ఉండదు, దీంట్లో న్యూక్లియస్ ఉంటుంది. నెక్స్ట్ కండిషన్స్ ఉంటే ఇది కలర్లెస్. తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ యొక్క స్పెరికల్గా ఉంటుంది, కొన్ని షేప్స్ ఎట్లా పడితే అట్లా ఉంటుంది, కొన్ని రౌండ్గా ఉంటుంది, కొన్నిటికి షేప్ ఉండదు. అదే ఆర్బీసీలో మనం ఖచ్చితంగా సర్కులర్ అని చెప్పవచ్చు, ఏదో ఒక స్పెరికల్ అని చెప్పవచ్చు. కానీ డబ్ల్యూబీసీ అలా కాదు, ఎట్లా పడితే అట్లా ఉంటుంది. ఇది ఈ యొక్క డబ్ల్యూబీసీ ఇది చూడండి, ఆర్బీసీ అనేది బ్లడ్ వెసల్లో ఉంటుంది, అది అక్కడి నుంచి బయటకు రాదు. అదే డబ్ల్యూబీసీ అనేది బ్లడ్ వెసల్ నుంచి కూడా బయటికి రాగలుగుతుంది, దాన్నే డయాబెటీస్ అంటారు. ఆ డబ్ల్యూబీసీ సెల్స్ కెన్ మూవ్ అవుట్ త్రూ బ్లడ్ వెసల్స్, దాన్ని డయాబెటీస్ అంటారు. ఎక్స్ట్రా సెల్లర్ ఫ్లూయిడ్కి పోతుంది. అదే మనకి లింఫ్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను, గుర్తుందా? లింఫ్ చెప్పేటప్పుడు చెప్పానా, గుర్తుందా? ఆ యొక్క లింఫ్లో హై ఆస్మాటిక్ ప్రెషర్ ఉన్నప్పుడు బ్లడ్లో ఉండే ఆ యొక్క వాటర్ డబ్ల్యూబీసీ లింఫ్కి వస్తుందని చెప్పాను, గుర్తుందా? సో అదే కండిషన్. నెక్స్ట్ కండిషన్ వద్దు. నెక్స్ట్ ముందు మీకు చెప్పాను చూడండి,
లార్జర్ ఇన్ సైజ్. డబ్ల్యూబీసీ సైజ్ ఆర్ లార్జర్ ఇన్ సైజ్ బట్ లెస్సర్ ఇన్ నెంబర్. వాటి సైజ్ ఏమో పెద్దది, సంఖ్య అయితే తక్కువ. ఎంత తక్కువ అంటే 6000 నుంచి, అవునా, దాదాపు 6000 నుంచి 10,000 ఉంటుంది పర్ క్యూబిక్ మిల్లీమీటర్. అని ఇక్కడ చూడండి, ఒక్క పాయింట్ మరొకసారి మీకు చెప్తాను చూడండి. ఆర్బీసీ ఏమో పర్ క్యూబిక్ మిల్లీమీటర్ 5 మిలియన్స్. ఆర్బీసీ ఏమో పర్ క్యూబిక్ మిల్లీమీటర్ కి 5 మిలియన్స్. ఇది దాదాపు 10,000 మ్యాక్సిమం చెప్పుకుంటే. అక్కడేమో 5 మిలియన్స్, ఇక్కడ కనీసం లక్ష కూడా కాదు, 10,000. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, నీకు అలర్జీ వచ్చినప్పుడు వీటి సంఖ్య పెరుగుతుంది, నీకు క్యాన్సర్ వచ్చినప్పుడు వీటి సంఖ్య పెరుగుతుంది. నీకు అలర్జీ వచ్చినప్పుడు కానీ క్యాన్సర్ వచ్చినప్పుడు కానీ పెరుగుతుంది. దాని కండిషన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మనకి హీమోఫీసిస్ అన్నాము. అంటే ఏంటి? బ్లడ్ ప్రొడ్యూస్ చేసేదాన్ని హీమోఫీసిస్ అన్నాము. అదే పర్టికులర్గా ఆర్బీసీ ప్రొడ్యూస్ చేసేదాన్ని, దట్ ఈస్ పర్టికులర్గా డబ్ల్యూబీసీ సెల్స్ అంటే పర్టికులర్గా వైట్ బ్లడ్ కార్బోజల్స్ ప్రొడ్యూస్ చేసే పద్ధతిని ఏమంటారంటే ల్యూకోఫోసిస్ అంటారు. డబ్ల్యూబీసీ సెల్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేసే వాటిని ల్యూకోఫోసిస్ అని అంటారు. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఇక్కడ చూడండి, ల్యూకోసైటోసిస్, లుకోమియా, ల్యూకోసైటోపినియా అని ఉన్నారు. అవునా? ఇక్కడ చూడండి, నీకు ఎప్పుడైనా కానీ ఇన్ఫెక్షన్ వచ్చింది, అవునా, నువ్వు జ్వరంతో బాధపడుతున్నావు, ఇంకేదో నీకు రోగం వచ్చింది అన్నప్పుడు నీ శరీరంలో డబ్ల్యూబీసీ సెల్స్ పెరిగిపోతుంది. డాక్టర్ నీ బ్లడ్ టెస్ట్ చేస్తాడంటే చూస్తాడు, డబ్ల్యూబీసీ సెల్స్ పెరిగాయంటే నీకేదో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎందుకు పెరుగుతుంది అంటే బాడీ ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్ లోనైనప్పుడు మన శరీరంలో మైక్రో ఆర్గానిజం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని చంపడం కోసము డబ్ల్యూబీసీ సెల్స్ పెరిగిపోతాయి. ఏమైపోతాయి? పెరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గమ్మత్ చెప్తాను చూడండి. మన ఇంటికి దొంగలు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము? 10 మంది పోలీసులను పిలుస్తాము. ఆ 10 మంది పోలీసులు ఏం చేస్తారు? ఆ దొంగల్ని బయటికి చంపేస్తారు, బయటికి పంపిస్తారు, ఏదో ఒకటి చేస్తారు. అవునా? ఆ తర్వాత అదే దొంగలు మన ఇంట్లో, అదే పోలీసులు మన ఇంట్లో ఉంటే, కాన్సెప్ట్ మరొకసారి చెప్తాను చూడండి. కాన్సెప్ట్, మన ఇంట్లో దొంగలు వచ్చారు, ఆ దొంగలు పట్టుకోవడానికో చంపడానికో మనం పోలీసు వాళ్ళు పిలిచాము. 10 మంది పోలీసు వాళ్ళు వచ్చారు, దొంగలు పట్టుకున్నారు, బయట ధర్మేశారు. అప్పుడు ఆ పోలీసు వాళ్ళు బయటికి పోలేదు, అక్కడే ఉన్నారనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది? అదే రక్షించే పోలీసు అయినా మనకి అడ్డమే, మనకి ఇబ్బందే. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మనిషి శరీరంలో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డబ్ల్యూబీసీ సెల్స్ పెరుగుతాయి వాటిని చంపడానికి. అట్ ది సేమ్ టైం డబ్ల్యూబీసీ సెల్స్ ఎక్కువైనా కానీ మనిషికి ఇబ్బంది. ఇది రైట్ కాన్సెప్ట్, అర్థమైందా? సెకండ్ కేస్. ఇప్పుడు అందుకు ఎందుకు చెప్తున్నానంటే, సార్ డబ్ల్యూబీసీ సెల్స్ ఎక్కువ ఉంటే మనకి సేఫ్ కదా అనుకుంటారు, అది కూడా ఇబ్బంది. ఫస్ట్ కండిషన్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ కండిషన్ చూడండి, ల్యూకోసైటోసిస్ అంటే డబ్ల్యూబీసీ సెల్స్ సంఖ్య పెరిగిపోవడము ఇన్ఫెక్షన్ టైంలో. అదే క్యాన్సర్ వచ్చి డబ్ల్యూబీసీ సెల్స్ పెరిగిపోతే దాన్ని లుకేమియా అంటారు. రెండిట్లో కామన్ ఒకటే, ఒట్టి డబ్ల్యూబీసీ సెల్స్ సంఖ్య పెరిగింది, ఇన్ఫెక్షన్ వచ్చి సంఖ్య పెరిగిందంటే ల్యూకోసైటోసిస్. క్యాన్సర్ వచ్చి ఎక్కువగా డబ్ల్యూబీసీ సెల్స్ పెరిగాయంటే లుకేమియా. అలా కాకుండా డబ్ల్యూబీసీ సెల్స్ తక్కువగా ఉన్నాయంటే ల్యూకోసైటోపినియా. ల్యూకోసైటోపినియా అంటే డబ్ల్యూబీసీ సంఖ్య తక్కువగా ఉంటే ల్యూకోసైటోపినియా అంటారు, ఎక్కువగా ఉంటే ల్యూకోసైటోసిస్ అంటారు. క్యాన్సర్ వల్ల డబ్ల్యూబీసీ సెల్స్ ఎక్కువగా ఉంటే లుకేమియా అని అంటారు. ఇది రైట్, అర్థమైందా? దట్స్ అబౌట్ డబ్ల్యూబీసీ. సో డబ్ల్యూబీసీ చూడండి, ఆర్బీసీలు ఏమో 5 మిలియన్స్, ఇక్కడేమో 10,000, అక్కడేమో సైజ్ చిన్నది, ఇక్కడేమో సైజు పెద్దది. అక్కడ దేనికి మెయిన్గా మనకి ఆక్సిజన్ సప్లై కోసం, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం మనకి ఆర్బీసీ ముఖ్యము. డబ్ల్యూబీసీ మనల్ని రోగం నుంచి రక్షించుకోవడం కోసము డబ్ల్యూబీసీ ముఖ్యము. ఈ డబ్ల్యూబీసీలు కూడా 2 రకాలు ఉన్నాయి, గ్రాన్యులోసైట్స్, గ్రాన్యులోసైట్స్. దట్ విల్ డిస్కస్ లేటర్. నెక్స్ట్ మనకి ఆ యొక్క డబ్ల్యూబీసీ సెల్స్, దట్ ఈస్ ల్యూకోసైట్స్ లో భాగంగా మనం నిన్న కొన్ని కాన్సెప్ట్స్ చూసుకున్నాం. దట్ ఈస్
ఈ యొక్క పర్ క్యూబిక్ మిల్లీమీటర్లో 6000 నుంచి 10,000 WBC సెల్స్ దాకా ఉంటుందని, స్పెరికల్గా ఉంటుందని, కొన్ని న్యూక్లియస్ అనేది ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉంటుందని ఎజిటైట్స్. సో ఇవి ఈ యొక్క WBC సెల్స్ అవునా డ్యూరింగ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు వాటి యొక్క సంఖ్య పెరుగుతుంది, లేదా క్యాన్సర్ అప్పుడు పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ అప్పుడు WBC సెల్స్ పెరిగితే దాన్ని లింఫోసైటిస్ అంటారు, లేదా క్యాన్సర్ వచ్చినప్పుడు దట్ ఈస్ లుకేమియా క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ యొక్క WBC సెల్స్ పెరుగుతుంది, దాన్ని లుకేమియా కండిషన్ అన్నాము. ఇవన్నీ కూడా మనము నిన్న నెక్స్ట్ డే క్లాస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఈ యొక్క WBC సెల్స్లో బేసిక్గా 2 టైప్స్ ఉన్నాయి నాయన. ఏ గ్రానులోసైట్స్, గ్రానులోసైట్స్. ఏ గ్రానులోసైట్స్ అంటే అక్కడే మీనింగ్లోనే ఉంది. గ్రాన్యూల్స్ ఉంటే గ్రానులోసైట్స్ అని, గ్రాన్యూల్స్ లేదు అంటే ఏ గ్రానులోసైట్స్ అని. అవునా, మనకి ఆర్బీసీలో అయితే న్యూక్లియస్ ఉండదు. WBC సెల్స్కి వచ్చేకాడికి ఖచ్చితంగా న్యూక్లియస్ ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ WBC సెల్స్లో న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్లో WBCలో కొన్ని వాటికి గ్రాన్యూల్స్ ఉంటాయి, కొన్ని దాంట్లో గ్రాన్యూల్స్ ఉండవు. దేంట్లో అయితే గ్రాన్యూల్స్ ఉంటాయో దాన్ని గ్రాన్యులోసైట్స్ అంటారు, గ్రాన్యులోసైట్స్ అంటారు. దేంట్లో అయితే గ్రాన్యూల్స్ లేవో దాన్ని ఏ గ్రాన్యులోసైట్స్ అని పిలుస్తారు. నౌ ఫస్ట్ మనము గ్రాన్యులోసైట్స్ కింద వెళ్దాం. గ్రాన్యులోసైట్స్ కింద వెళ్తే సో వీటిలో సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిలో 3 టైప్స్ ఇచ్చాడు. అంటే WBC సెల్స్ ఫస్ట్ 2 టైప్స్. ఒకటి గ్రాన్యులోసైట్స్ అని, ఏ గ్రాన్యులోసైట్స్ అని. గ్రాన్యులోసైట్స్ లో మళ్ళా 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. అవునా, దట్ ఈస్ బేసోఫిల్స్ అని, యాసిడోఫిల్స్ అని, న్యూట్రోఫిల్స్ అని. ఈ యొక్క యాసిడోఫిల్స్ ని ఈస్నోఫిల్స్ అని పిలుస్తారు. అంటే దీస్ granulocytes are basically divided into 3 types basing upon how they strain with the chemicals so that we can clearly visible under the microscope. అంటే ఈ యొక్క WBC సెల్స్ లో గ్రాన్యులోసైట్ సెల్స్ ని 3 భాగాలుగా డివైడ్ చేశారు. దేని ఆధారంగా అంటే అవి స్ట్రెయిన్ అవుతాయి. అంటే కొన్ని WBC సెల్స్ యాసిడిక్ కెమికల్స్ వేస్తే అవి ఆ యొక్క కెమికల్ యొక్క కలర్ని స్వీకరించి రంగుగా మారి తద్వారా మైక్రోస్కోప్లో మనం చూడగలుగుతాము. అంటే కొన్ని కెమికల్స్ని WBC సెల్స్లోకి యాడ్ చేస్తే యాసిడిక్ కెమికల్స్ అయితే అది స్ట్రెయిన్ అయ్యి, అంటే అది కలర్ దాన్ని యాక్సెప్ట్ చేసి వాటి యొక్క రంగు కూడా మారుతుంది. తద్వారా ఆ యొక్క రంగు కలిగినటువంటి ఈ యొక్క WBC సెల్స్ స్పష్టంగా మనము మైక్రోస్కోప్లో చూడవచ్చు. అంటే WBC సెల్స్ని మనం మైక్రోస్కోప్లో చూసేదానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఒకటి యాసిడిక్ కెమికల్స్ అని, బేసిక్ కెమికల్స్ అని, కొన్ని న్యూట్రల్ కెమికల్స్. దాన్ని డైన్స్ అంటారు. డైన్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ ఎవర్ గివ్ కలరేషన్ టు ది సెల్స్. కలరేషన్ రంగు ఇస్తుంది. అవునా, స్పష్టమైనటువంటి రంగు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమీబాకు, యూక్లీనా వాటికన్నిటి కూడా మనకి నీటిలో స్పష్టంగా కనపడదు. వాటికి కలర్ ఇచ్చిన తర్వాత మైక్రోస్కోప్లో చూస్తే అప్పుడు మనకి బాగా కనపడుతుంది. అలాగే దీంట్లో కూడా ఆ రంగు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ బేసిక్గా గ్రాన్యులోసైట్స్లో ఉండే న్యూక్లియస్కి ప్రాపర్ షేప్ అనేది ఉండదంట. కాబట్టి వీటిని ఏమంటారంటే పాలిమార్ఫియో ల్యూకోసైట్స్, పాలిమార్ఫియో న్యూక్లియర్ ల్యూకోసైట్స్. అంటే ఒకే రకమైనటువంటి షేప్ ఉండదు, రకరకాల. కాబట్టి దాన్ని పాలి మార్ఫాలిస్ అంటే లక్షణాలు, లక్షణాలు ల్యూకోసైట్స్. అంటే పాలి అంటే ఏంటి?
మెనీ. మార్ఫీ అంటే వాటి షేప్స్. న్యూక్లియస్ గురించి చెప్తున్నాము. దట్ ఈస్ ల్యూకోసైట్స్, WBC. అంటే గ్రాన్యులోసైట్స్ లో కానీ గ్రాన్యులోసైట్స్ లో కానీ న్యూక్లియస్ అనేది ఒక స్పష్టమైనటువంటి షేప్ ఉండదు కాబట్టి దీన్ని పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్స్ అని పిలిచారు. ఇప్పుడు మనం ఫస్ట్ బేసోఫిల్స్ వెళ్దాం. బేసోఫిల్స్ అనేవి ఎంత ఉంటుందంటే మొత్తానికి 0.4% ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పాయింట్ చెప్దాం. ఒక 100%లో WBC సెల్స్ ఒక 100 ఉన్నాయి అనుకోండి. దాంట్లో ఒక 0.4% ఏది ఉందంటే బేసోఫిల్స్ ఉన్నాయి. ఈ 0.4 బేసోఫిల్స్ లో చూసుకుంటే కూడా ఈ యొక్క న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి న్యూక్లియస్ ఇర్రెగ్యులర్ లోబ్స్ దానిలో ఉన్నటువంటి లోబ్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. సో దాన్నే ఇర్రెగ్యులర్ లోబ్స్ అంటే దాని లోపల ఉన్నటువంటిది. నెక్స్ట్ కమింగ్ టు దట్, ఇక్కడ మెయిన్ గా ఇది ఫీవర్ వచ్చినప్పుడు, అవునా, ఫీవర్ వచ్చినప్పుడు వాటి యొక్క సంఖ్య అంటే అవి బేసోఫిల్స్ అనేవి తక్కువగా ఉంటుంది. వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది కంపేర్, ఎందుకంటే 0.4%. మెయిన్ గా ఇది ఏం చేస్తుందంటే హెపారిన్ అండ్ హిస్టమైన్. హెపారిన్ మనకు తెలుసు, దట్ ఈస్ ఆ యొక్క యాంటీకోయాగులెంట్. హెపారిన్ ఎన్నో చెప్పాం కదా, బ్లడ్ క్లాట్ కాకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఆ యొక్క కెమికల్, దట్ ఈస్ హెపారిన్. ఇవి కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ హిస్టమైన్స్. నెక్స్ట్ కండిషన్ ఈస్నోఫిల్స్. ఇవి ఎన్ని ఉంటాయంటే ఒక 2.2 నుంచి 3% ఉంటుంది. ఇది బేసిక్ గా ఇక్కడ చూస్తే న్యూక్లియస్ బైలోబ్డ్ కండిషన్ అంటే 2 లోబ్స్ కలిగి ఉంటుంది. ఇక్కడ బేసోఫిల్స్ మనకి 2 ఇచ్చాడు, మెనీ లోబ్స్. నెక్స్ట్ ఈ యొక్క దీంట్లో ఏంటంటే వీటిలో గ్రాన్యూల్స్ చాలా పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్ వీటి సంఖ్య అలర్జీ రియాక్షన్ ఉన్నప్పుడు పెరుగుతుంది. క్వశ్చన్ ఏంటంటే అలర్జీ అంటే ఏంటి? అసలు అలర్జీ అంటే ఏంటి? అలర్జీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాగరేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఇది మనకు అర్థం అవ్వాలంటే ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఒక ఇద్దరు బూజు తొడడానికి దుమ్ము పట్టినటువంటి ఒక రూమ్ని కడగడానికి ఇద్దరు వెళ్ళారు. ఒక 1/2 అవర్ ఇల్లు మొత్తం ఆ రూమ్ మొత్తం కడిగారు, దుమ్ము తుడిచారు. ఆ దుమ్ము పట్టడం వల్ల ఇద్దరికి ఏమైంది, తుమ్ములు వస్తూ ఉంది, తుమ్ములు వస్తూ ఉంది, బేసిక్గా తుమ్ములు, అవునా. సో ఇద్దరు స్నానం చేసి వచ్చేసారు. పని అయిన తర్వాత ఇద్దరు కూడా స్నానం చేసి బయటకు వచ్చేసారు. ఒకడు తుమ్ము ఆగిపోయింది, ఒకడు తుమ్ముతోనే ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే సర్వసాధారణంగా మనకి దుమ్ము పడినప్పుడు తుమ్ము ఎందుకు వస్తుందంటే మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ అది ఏం చేస్తుందంటే ఆ యొక్క దుమ్ము ముక్కులో పోతే ఆ యొక్క దుమ్ము ముక్కులో నుంచి బయటకు వచ్చేంత వరకు మన యొక్క రోగ నిరోధక శక్తి ఏం చేస్తుందంటే తుమ్మమని చెప్తుంది. అప్పుడు ఆ ముక్కులో ఉండే ఆ యొక్క దుమ్ము బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఎవరికైతే ఈ యొక్క ఎక్కువగా అలర్జీ ఉందో వాళ్ళకు అక్కడ దుమ్ము లేకపోయినా తుమ్ముతూనే ఉంటాడు. దాన్నే ఎక్స్ట్రా అంటారు, ఓవర్ యాక్షన్ అంటాడు. దాన్ని ఏమంటారంటే సైంటిఫిక్ పదంలో ఇట్ ఈస్ అన్ ఎగ్జాగరేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఎగ్జాగరేటెడ్, అవసరానికి మించిన ₹10 జోక్కి ₹5 నవ్వినట్టు. ఆడు ఏమీ లేదు, అక్కడ దుమ్ము ఉంది, 2 సార్లు తుమ్మితేనే ఆ దుమ్ము పోతుంది. అయినా కానీ మన శరీరం కంటిన్యూస్గా తుమ్ముతూనే ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ ఇంకా ఉందేమో అని ఒక భావన, ఫీలింగ్, తుమ్ము. దాన్ని అలర్జీ అంటారు. అర్థమైందన్నా? కొంతమందికి దోమ కరిచింది అనుకోండి, అవునా, దద్దుర్లే వస్తుంది. కొంతమందికి అసలు దద్దుర్లు రాదు.
కలిసినట్టు ఫీలింగ్ కూడా ఉండదు, అవునా? కారణం ఏంటంటే దట్ ఈజ్ అలర్జీ. అక్కడ ఏమో అయిపోయింది, అక్కడ సెల్స్ ఏదో డ్యామేజ్ అయిపోయింది, అక్కడ ఏదో మాయదారి అయిపోయింది అన్నట్టు బాడీ ఓవర్గా రియాక్ట్ అవుతుంది. నేను నిన్న కూడా చెప్పాను ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అని. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ పార్ట్ దగ్గర ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలిన చోట కొన్ని సెల్స్ పాడవుతాయి, కొన్ని సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? రక్తం ఫ్లో ఎక్కువగా పోతుంది. ఎక్కువగా పోయినప్పుడు ఏమవుతుంది? డ్యామేజ్ అయినటువంటి సెల్స్ రిమూవ్ చేసి కొత్త సెల్ ఏర్పాటు కోసము అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. అదే కదా అక్కడ ప్రాసెస్. ఆ ప్రాసెస్లోనే అక్కడ మనకి మంట ఎర్రగా మారడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ అలర్జీ. అయితే చిన్న దోమ కాటు కూడా అంత సీన్ అవసరం లేదు. మన బాడీ ఏం చేస్తుంది? అంత సీన్ క్రియేట్ చేసి అక్కడ ఒక పెద్ద దద్దురులాగా అవుతుంది. సో ఇది అక్కడ ఈ యొక్క ఈస్నోఫిల్స్. మామూలుగా మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అలర్జీ టెస్ట్ అంటే అతను చేసేది ఏంటంటే ఆ యొక్క ఈస్నోఫిల్స్, దట్ ఈస్ ఆసిడోఫిల్స్ అని కూడా పిలుస్తారు, దాన్ని కౌంట్ చేస్తారు. వాటి పర్సంటేజ్ ఎక్కువ ఉంటే నీకు తుమ్ములు రావడము జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ఈస్నోఫిల్స్. నెక్స్ట్ ఇది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ని ఇది పెంచేస్తుంది. ఎందుకంటే ఈస్నోఫిల్స్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువగా ఈ యొక్క అలర్జిక్ రియాక్షన్స్ వస్తుంది. నెక్స్ట్ న్యూట్రోఫిల్స్. ఇది 62 దాదాపు 62% దాకా ఉంటుంది. ఇక్కడ చూడండి, న్యూక్లియస్ మెనీ లోబ్స్. న్యూక్లియస్ అనేవి అనేకమైనటువంటి లోబ్స్ గా ఇవి ఉంటుంది. దీని లోపల ఆ యొక్క సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ సైజ్ ఏమో చిన్నది, కానీ వాటి సంఖ్య ఎక్కువ. గ్రాన్యూల్ సైజ్ ఏమో సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ అని చెప్పాను కదా, వాటి సైజ్ ఏమో చిన్నది, కానీ వాటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ దీని పని ఏంటంటే ఫాగోసైటిక్. ఫాగోసైటిక్ అంటే ఏం చెప్పాను? నేను కూడా చెప్పాను, మన శరీరంలో ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజం వస్తే దాన్ని చంపేసేదాన్నే ఫాగోసైటిక్ అని అంటారు. సో ఇది ఫాగోసైటిక్, లేదా దీన్నే మనం చిన్నప్పుడు చదువుకుంటున్నాం. తెల్ల రక్త కణాలంటే పోలీస్ మెన్ మనం రక్షిస్తూ ఉంటుంది. దీన్నే మైక్రో పోలీస్ మెన్. మన శరీరంలో మైక్రో పోలీస్ మెన్ ఏది అంటే WBC సెల్స్ అని జనరల్ చెప్పవచ్చు. పర్టికులర్గా చెప్పాలనుకుంటే న్యూట్రోఫిల్స్, అవునా? న్యూట్రోఫిల్స్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ అంటే వీటి శరీరం పైన సెక్స్ క్రోమాటిన్ బాడీ ఉంటుందంట. సెక్స్ క్రోమాటిన్ బాడీ. సెక్స్ క్రోమాటిన్ బాడీ అంటే అర్థం ఏంటంటే ఒక మనిషిలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, అవునా? 46 క్రోమోజోమ్స్ లో 44 క్రోమోజోమ్స్ ఏంటిది? వెజిటేటివ్ క్రోమోజోమ్స్ అంటారు, అవునా? వెజిటేటివ్ క్రోమోజోమ్స్ లేదా ఆటోజోమ్స్ అంటారు. 2 సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు, 2 సెక్స్ క్రోమోజోమ్స్. ఇప్పుడు గేల్స్ చూసుకుంటాం. గేల్స్ లో సెక్స్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 2 ఎక్స్ క్రోమోజోమ్స్, అవునా కదా? ఇక్కడ ఏంటంటే గేల్ గా మారడానికి ఒక ఎక్స్ సరిపోతుంది, అనవసరంగా ఇంకొక ఎక్స్ ఉంది కాబట్టి అది ఏంగా మారుతుందంటే సెక్స్ క్రోమాటిన్ గా మారుతుంది. అది మన న్యూట్రోఫిల్స్ లో కనపడుతుంది. జస్ట్ ఒక బ్లడ్ తీసుకొని మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తే ఆ బ్లడ్ మగవాళ్ళదా ఆడవాళ్ళదా అని కూడా చెప్పొచ్చు. బ్లడ్ తీసుకొని అది మగవాళ్ళదా ఆడవాళ్ళదా. ఎలాగంటే న్యూట్రోఫిల్స్ లో సెక్స్ క్రోమాటిన్ బాడీ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మనిషి ఆడవాళ్ళలో 44 క్రోమోజోమ్స్ వెజిటేటివ్ క్రోమోజోమ్స్ అయితే 2 క్రోమోజోమ్స్ అయినటువంటి ఎక్స్ సెక్స్ క్రోమోజోమ్ అంటారు. ఆ యొక్క సెక్స్ క్రోమోజోము 2 అవసరం లేదు. ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే కూడా వాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోతారు. ఒక ఎక్స్ క్రోమోజోమ్ వేస్ట్ గా ఉంటుంది, అది సెక్స్ క్రోమాటిన్ బాడీగా మనకి ఆ న్యూట్రోఫిల్స్ పైన కనపడుతుంది. జస్ట్ మియర్ అబ్జర్వేషన్ ఆఫ్ న్యూట్రోఫిల్స్ కెన్ సే ఇట్ ఈస్ ఎ మేల్ ఆర్ ఫీమేల్. దట్ ఈస్ అబౌట్ న్యూట్రోఫిల్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటిది? గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ అంటే గ్రాన్యూల్స్ కలిగినటువంటి WBC సెల్స్ గురించి చదువుకున్నాం. దట్ ఈస్ బేసోఫిల్స్, అసిడోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఈ 3 అయినాయి. ఇప్పుడు గ్రాన్యూల్స్ లేనటువంటి సెల్స్ అయినటువంటి WBC, గ్రాన్యూల్స్ లేనటువంటి WBC సెల్స్ దాన్నే ఏ గ్రాన్యులోసైట్స్ అంటారు. దట్ ఈస్ ఒకటి లింఫోసైట్స్. ఇవి ఉన్నాయంట
30% ఉంటుంది, 30%. అవునా? ఇవి 30% ఉన్నాయి. స్మాల్ చిన్నగా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి, స్పెరికల్ ఇన్ షేప్. దీంట్లో మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి, సెల్ సైజ్ ఏమో చిన్నది, లోపల న్యూక్లియస్ సైజ్ ఏమో పెద్దది. సైటోప్లాజం చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. అంటే ఒక సెల్లో మామూలుగా అయితే ఒక సెల్ ఎంత న్యూక్లియస్ ఉంటుంది, ఒక సెల్ ఎంత న్యూక్లియస్ ఉంటుంది. కానీ వీటిలో సెల్ ఎంత అంటే న్యూక్లియస్ దాదాపు పెద్దదిగా ఉంటుంది. అవునా? సైటోప్లాజం చాలా వరకు స్కాంటీ అంటే స్కాంటీ అంటే చాలా తక్కువగా, వెతికితే కూడా దొరకనంత తక్కువ పరిమాణంలో సైటోప్లాజం ఉంటుంది. అర్థమైందంటే సో లింఫోసైట్స్ అనేవి చిన్నవిగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, న్యూక్లియస్ పెద్దదిగా ఉంటుంది, సైటోప్లాజం తగ్గిపోయి ఉంటుంది. 30% WBC సెల్స్ ఇవే. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే లింఫోసైట్స్ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ని ఉత్పత్తి చేస్తాయంట. బి లింఫోసైట్స్, టి లింఫోసైట్స్. బి లింఫోసైట్స్ యొక్క మెయిన్ పని ఏంటంటే శరీరంలో ఏదైనా మైక్రో ఆర్గానిజం వస్తే దానికి అగెనిస్ట్ గా యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తాయి. శరీరానికి దానికి అగెనిస్ట్ గా యాంటీబాడీస్ ఉత్పత్తి చేసి దాన్ని చంపేస్తుంది. అదే టీ లింఫోసైట్స్ అని ఇంకోటి ఉంది. అదేం చేస్తుందంటే ఇమ్యునలాజికల్ రియాక్షన్ అంటారు. ఇమ్యునలాజికల్ రియాక్షన్ అంటే చాలా ఉంది. ఇమ్యునలాజికల్ రియాక్షన్ అంటే ఆ యొక్క వచ్చినటువంటి మైక్రో ఆర్గానిజంతో దాన్ని చంపి దాన్ని శరీరం నుంచి బయటికి పంపించేవి డైరెక్ట్ గా. ఇక చూడండి కాన్సెప్ట్. బి లింఫోసైట్స్ యాంటీబాడీస్ ఉత్పత్తి చేసి గమ్మునిపోతుంది. యాంటీబాడీస్ ఆ యొక్క మైక్రో ఆర్గానిజం చంపేస్తుంది. అదే టీ లింఫోసైట్స్. ఇక్కడ చూడండి, బి అనేది ఏం చేస్తుంది, యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసి ఆ యాంటీబాడీస్ ని మైక్రో ఆర్గానిజం మీద ప్రభావం చూపించి మరి చదువుకుని వస్తుంది. అవునా? అంటే నీవు ఒకరికి ఒక పనిగా అప్పగించి వాడిని పూర్తి చేయమంటావు. రేపు ఆడు దొంగ వచ్చాడు, నువ్వు పోయి వాడిని లేపారా అని చెప్పేస్తే అక్కడికి అయిపోయింది బి లింఫోసైట్స్. అదే టీ లింఫోసైట్స్ డైరెక్ట్ గా వాటితోనే పోరాటం చేయడము, వాడిని చంపడము, వాడిని అక్కడి నుంచి బయటకు తోసేయడము, ఇవన్నీ ప్రాసెస్ ఉన్నాయి. అవునా? అది మనకి ఇంటర్మీడియట్ లో పర్ఫోరెన్స్, గ్రాన్యులోజన్స్ అని రకాలు ఉన్నాయి. మనం చెప్తాం, అది అవసరం లేదు. మెయిన్ కావాల్సింది అంటే లింఫోసైట్స్ 2 రకాలైనటువంటి సెల్స్ ఉంటాయి. ఒకటి బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. బి లింఫోసైట్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఆ యాంటీబాడీస్ చంపేస్తుంది. అదే టీ లింఫోసైట్స్ ఏం చేస్తుందంటే నేరుగా ఆ యొక్క బ్యాక్టీరియాను, వైరస్ వాటితో ఫైట్ చేస్తూ ఉంటుంది. దాన్నే ఇమ్యునాలజికల్ రియాక్షన్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ మోనోసైట్స్. మోనోసైట్స్ లో మనకి ఏంటంటే ఇవి పర్సంటేజ్ 5.3% ఉంటుంది. మొత్తానికి 5.3% ఉంది. న్యూక్లియస్ చూసుకున్నట్టయితే ఒక కిడ్నీ షేప్డ్ న్యూక్లియస్ ఉంటుంది. ఇవి మెయిన్ అంటే లార్జెస్ట్, చాలా WBCలో ఏదైనా పెద్దదిగా ఉంది అంటే న్యూక్లియస్ కాదు, మొత్తం సెల్లే. WBC సెల్స్ ఏమైనా పెద్దదిగా ఉందంటే అది మోనోసైట్సే అవి. ఇవి ఏంటంటే మొటైల్ ఫాగోసైట్స్ అంటాడు. మొటైల్ ఫాగోసైట్స్ అంటే కదిలే. ఫాగోసైట్స్ అంటే సూక్ష్మజీవులు చంపేవి. ఫాగోసైట్స్, మొటైల్ ఫాగోసైట్స్. అవునా? విచ్ కిల్ బ్యాక్టీరియా అండ్ ఎంగల్ఫ్ బ్యాక్టీరియా. ఇక్కడ 2 పాయింట్ ఉంది. అవునా? చంపడము, మింగేయడము 2 జరుగుతుందంట. సో ఇవేం చేస్తాయంట, బ్యాక్టీరియాని చంపేసి దాన్ని కూడా మింగేస్తాయి. అదే ఈ యొక్క మోనోసైట్స్. అర్థమైంది నాన్న? సో దట్స్ అబౌట్ టైప్స్ ఆఫ్ WBC సెల్స్. నాన్న నెక్స్ట్ టాపిక్ ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్ అనేవి ఏంటంటే వీటిలో న్యూక్లియస్ ఉండదు. ఇవి రౌండ్ గా బైకాన్వెక్స్. రౌండ్ అండ్ బైకాన్వెక్స్. బైకాన్వెక్స్ అంటే అర్థం ఏంటంటే మనకి చూడండి, ఇలా ఉంటే దాన్ని బైకాన్కేవ్ అంటారు. అదే బైకాన్వెక్స్ అంటే ఇలా ఉంటే బైకాన్వెక్స్. ఇది బైకాన్వెక్స్. సో మన ప్లేట్లెట్స్ బైకాన్వెక్స్, న్యూక్లియస్ ఉండదు.
లక్షల దాకా ఉంటాయంట. 2.5 లక్షల నుంచి 4.5 లక్షల దాకా ఉంటుంది. ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయంటే థ్రాంబోప్లాస్టిన్ ని సెక్రెట్ చేస్తుంది, విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ కోయాగులేషన్. బ్లడ్ క్లాట్ అయ్యేదానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా దెబ్బ తగిలితే ఆ యొక్క చోటకి వెళ్ళి ఇవి ఏం చేస్తాయంటే అక్కడ పోయి ఆనుకునేసి రక్తం బయట పోకుండా నిలువరుస్తుంది. ప్లేట్లెట్స్ యొక్క మెయిన్ కౌంట్ మీరు గుర్తుపెట్టుకోండి. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు అవునా ఈ యొక్క ప్లేట్లెట్స్ గురించి చెప్తారు. ఈ ప్లేట్లెట్స్ యొక్క మెయిన్ పని ఏంటంటే వాటి లైఫ్ స్పాన్ 5 నుంచి 9 రోజులే. 5 నుంచి 9 రోజుల లైఫ్ స్పాన్. పర్ క్యూబిక్ మిల్లీమీటర్లో ఎంత ఉంటుంది? 2.5 లక్షల నుంచి 4 లక్షలు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత ఈ ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఏమైపోతుందంటే శరీరంలో ఎక్కడి నుంచైనా రక్తం బయటకు వచ్చేస్తుంది. ఈ చర్మం నుంచి దెబ్బ తగలకపోయినా రక్తం బయటకు వస్తుంది. దెబ్బ తగలకపోయినా రక్తం బయటకు వస్తుంది. దాని కాన్సెప్ట్ ఏంటంటే మన యొక్క బ్లడ్ వెసల్లో మైన్యూట్ హోల్స్ ఉంటాయి. ఆ మైన్యూట్ హోల్స్ దగ్గర ఈ యొక్క ప్లేట్లెట్స్ వాటిపైన కవర్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఆ బ్లడ్ బయటకు లీక్ అవ్వదు. బ్లడ్ బయటకి లీక్ అవ్వదు. అదే డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళకి లోపల ఏమైపోతుందంటే బ్రెయిన్లో బ్లడ్ బయటకు వచ్చేసి క్లాట్ అయిపోయి వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు బేసిక్గా. కారణం ఏంటంటే ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుందంటే అర్థం ఏంటి? 5 నుంచి 9 రోజుల లైఫ్ స్పాన్ ఉన్నటువంటి ప్లేట్లెట్స్ ఒక వారం పాటు వాడికి డెంగ్యూ వచ్చి 5 రోజులకి వాడికి ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ తగ్గిపోతే ఉన్న ప్లేట్లెట్స్ ఏమో చచ్చిపోతున్నాయి, కొత్తగా ప్లేట్లెట్స్ ఉత్పత్తి అవడం లేదు. అప్పుడు ఏమైపోతుంది? బ్లడ్ వెసల్లో ప్లేట్లెట్స్ కరువు అయిపోతే రక్తము లీక్ అవుతుంది. రక్తము లీక్ అవడం స్టార్ట్ అవుతే ఏమవుతుంది? ఎక్కడ పడితే అక్కడ రక్తము వచ్చేస్తుంది. మొదట చిగురులో ఫస్ట్ బయట స్పష్టంగా కనబడుతుంది. ఆ తర్వాత ఈ యొక్క గొంతు దగ్గర నుంచి డాట్స్ కనబడుతుంది, బ్లడ్ డాట్స్ కనబడుతుంది. దట్స్ అబౌట్ ప్లేట్లెట్స్కి ఉన్నటువంటి మెయిన్ అంతటి ఇంపార్టెంట్ నానా. సో ప్లేట్లెట్స్ అనేవి థ్రాంబోప్లాస్టిన్ ప్రొడ్యూస్ చేస్తాయి, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ బ్లడ్ కోయాగులేషన్. ప్లేట్లెట్స్ అనేవి 2.5 లక్షల నుంచి 4 లక్షల దాకా ఉంటుంది. ప్లేట్లెట్స్ అనేవి బ్లడ్ లీక్ కాకుండా ఆ యొక్క ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ఇంజరీ ప్లేస్లో క్లోజ్ చేసుకుంటుంది. హెజిటేషన్.